హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని బకాయిలు విడుదల గుడ్ న్యూస్ చెప్పిన సీఎం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఇళ్లలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా రెట్టింపు ఉత్సాహంతో వెల్లివిరిసింది. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పట్ల తీసుకున్న ఒక సానుకూల నిర్ణయం వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండాయనే చెప్పాలి. సాధారణంగా పండుగ సమయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అటువంటి సమయంలో చేతికి నగదు అందడం అనేది ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తుంది. ప్రభుత్వం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉంచినటువంటి ఆహ్, డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ రిలీఫ్, డిఆర్ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా, ఆ నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసింది. ఈ నిర్ణయం కేవలం ఒక ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు, ప్రభుత్వానికి తమపై ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనమని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,70,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ బకాయిల నిధులు ఒక్కొక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా పూర్తిగా జమ అయ్యాయి. సాధారణంగా గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి బకాయిలు ఎప్పుడొస్తాయో, అసలొస్తాయో రావో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉండేది. 2023 సంవత్సరం నుండి పేరుకుపోయిన వివిధ రకాల అరియర్స్ విషయంలో ఉద్యోగులు చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. మరి చాలామంది ఉద్యోగులు అసలు తమకు ఎన్ని విడతల బకాయిలు రావాలి, ఏ రూపంలో రావాలనే లెక్కలు కూడా మర్చిపోయేంతగా కాలయాపన అయితే జరిగింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా ఎటువంటి బకాయిలను మిగిల్చకుండా అన్నిటిని క్లియర్ చేయడం అనేది ఒక రికార్డే అని చెప్పాలి. మరి దీనివల్ల ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత పెరగడమే కాకుండా తమ కష్టానికి తగిన ఫలితం లభించింది అని వారు భావిస్తున్నారు. కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్లకు సంబంధించిన సుమారు రూ. 1,243,00,00,000 బిల్లులను కూడా ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. దీనివల్ల మార్కెట్‌లో నగదు చలామణి పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అహర్నిశలు ప్రజా రక్షణలో నిమగ్నమయ్యే పోలీసుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోలేదు. పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్ సొమ్మును కూడా ఏ కాలంలో చెల్లించి ఏకకాలంలో చెల్లించి వారికి తీపి కబురు అందించింది. ఇలా అన్ని వర్గాల వారికి రావాల్సిన బకాయిలను పంపిణీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం రెట్టింపు అయ్యింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు పక్క రాష్ట్రమైన తెలంగాణలోని ఉద్యోగులు కూడా ఏపీలో జరిగిన ఈ పరిణామాలను చూసి తమకు అటువంటి రోజే రావాలని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి సుమారు 80-90 రకాల వివిధ బకాయిలు పేరుకొని పోయి ఉన్నాయి. ఉదాహరణకు డీఏకు సంబంధించి దాదాపు 30 విడతల బకాయిలు ఇప్పుడు అలవెన్స్‌లు మరియు ప్రయోజనాలకు సంబంధించి 18-28 విడతల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే ఉద్యోగులకు అందాల్సిన సొమ్ము భారీగా ఉంటుంది. ఏపీలో మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ భారీ బకాయిలను క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా పండుగలు, శుభకార్యాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేలాగా ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో కొత్త పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సవరణ జరిగితేనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగానైతే సమస్యలు పరిష్కారం అయ్యాయో, అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన జీవోలు విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారని, వారి సంక్షేమం బాగుంటేనే రాష్ట్ర పాలన సజావుగా సాగుతుందని అందరూ నమ్ముతున్నారు. కావున ఏపీలో వెల్లివిరిసిన ఈ ఆనందం త్వరలోనే తెలంగాణలోని ప్రతి ఉద్యోగి కుటుంబంలో కూడా రావాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలు మరియు పీఆర్సీ సమస్యలు త్వరితగా త్వరగా పరిష్కారం కావాలి అనైతే ఆశిద్దాం.